కళ్ళుగన్న రామరాజ్య స్థాపనకై ఏర్పడ్డ పంచాయతీరాజ్ వ్యవస్థ బలవంతరాయ మేత కమిటీ ఆధారంగా ఏర్పడ్డది. కానీ ఈ పురపాలక శాఖ అధికారులు హౌసింగ్ బోర్డు కాలనీని ఈ వరద కాలువను ముంపును అరికట్టడంలో విఫలమైనారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా ఆ కాలువను 4 వంకరలు కట్టి వంకరలు చేశారు. అందువలన హౌసింగ్ బోర్డు కాలనీ ముంపునకు గురవుతుంది. ప్రజల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి 10-12 సంవత్సరాల నుండి 50,000 నుండి 2 లక్షల వరకు నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం జూలై మాసం మరియు అక్టోబర్ మాసంలో 2 సార్లు ముంపుకు గురవుతుంది. ఆనాటి 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి ఈ 2001 ఉప ఎన్నికల్లో 20 మంది మినిస్టర్లు, 12 మంది క్యాబినెట్ మంత్రులు మరియు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చి ఒక నయా పైసా ఖర్చు పెట్టలేదు. మరియు కౌశిక్ రెడ్డి గారు దుర్గామాత సాక్షిగా ఆ దుర్గామాత టెంపుల్కి వచ్చి కౌన్సిలర్తో సహా నేను 1000 కోట్ల నిధులు తెస్తా, ఈ మాత సన్నిధిలోనే వరద కాలువను కట్టిస్తా అని ప్రమాణం చేసిన కౌశిక్ రెడ్డి గారు అనా పైసా కూడా ఖర్చు పెట్టలేదు ఎమ్మెల్యే నిధుల నుండి. ముఖ్యంగా ఈ వరద కాలువ ముంపు గురి కాకుండా హౌసింగ్ బోర్డు యొక్క ప్రజల ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. ఈ డైనమిక్ డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ కమిషనర్ గారు ముఖ్యంగా ఈ ఆస్తి పన్ను మరియు ఇంటి పన్నులో స్టేట్ అవార్డు వచ్చింది. మా హౌసింగ్ బోర్డు కూడా నివారించడానికి కృషి చేయాలని కమిషనర్ గారిని వేడుకుంటున్నాను. ఈ మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం నిండు అక్రమ కట్టడాలు కూడా హౌసింగ్ బోర్డు వాళ్ళు లేఅవుట్ లేక మున్సిపాలిటీకి ఇచ్చిపెట్టారు. ఒకవైపు గోడ కట్టి మరొక వైపు వివక్షత చూపుతున్నారు. నేను కలెక్టర్ గారికి ప్రజావాణిలో కానీ ఎన్నోసార్లు దర్యాప్తు చేసిన, కానీ ఇంతవరకు ఈ యొక్క అక్రమ కట్టడాలను కూల్చివేసినతో హౌసింగ్ బోర్డు కాలువ నిర్మాణం సాఫీగా జరుగుతుంది. కాబట్టి ఎవరి యొక్క ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగదు. అందుకే నేను నా కాలనీ ప్రజల కొరకు పార్టీలకు అతీతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. ప్లాన్లు ఉన్నాయి.